హాయ్, హలో, నమస్తే, వెల్కమ్. ఈరోజు టాపిక్ వచ్చేసి కిడ్నీల మీద. 2 రోజులకో వీడియో తీస్తుంది, టైం వేస్ట్ అవుతుంది వీడియోస్ చూసి అని వాట్సాప్లో స్టేటస్ కానీ వీడియో కానీ చూడకుండా తిప్పేస్తున్నారా? చూడాలబ్బా, అడ్డమైన వీడియోలు చూస్తుంటాం కదా ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాగ్రామ్లో. పనికి రాని రీల్స్, ఒక 2 నిమిషాలు నవ్వు కోసం 15 నిమిషాల వీడియోస్ చూస్తాం. మరి మన హెల్త్కు యూజ్ అవుతుంది అంటే ఓ 10 నిమిషాలు చూస్తే తప్పేముంది? లేదు కదా. గాలి వచ్చినప్పుడే తూరుపు పోసుకోవాలన్నప్పుడు గాలి రాదు మనకు. ఏదైనా ఉన్నప్పుడే వాడుకోవాలి. అదేదో అంటారు చూడు, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం లాభము అని. చేతులు కాల్చుకోకుండా ఆకులు పట్టుకుంటే యూజ్ ఉంటుంది. సో మీకే యూజ్ అవుతుంది అబ్బా, చూడండి, మీకోసమే, మీకు కావాలనే చెప్తున్నా. ఈరోజు వచ్చేసి కిడ్నీలు ఏ విధంగా పనిచేస్తాయి, షార్ట్ కట్. తర్వాత కిడ్నీలో స్టోన్స్ ఏ విధంగా వస్తాయి, ఎలా తగ్గించుకోవాలి. నా పేరు రమ్య నూకల. ప్లీజ్ సేవ్ మై నెంబర్. కిడ్నీలు మన బాడీలో బ్యాక్ సైడ్ అటొకటి ఇటొకటి ఉంటాయి కదా, 2 కిడ్నీలు ఉంటాయి. ఇవి వచ్చేసి రెడ్ కలర్లో ఏమంటారు, చిక్కుడు గింజ రూపంలో మన పిడికిలంత సైజులోనే ఉంటాయి. అయితే ఇందులో రెండు కిడ్నీలు సేమ్ సైజు ఉండవు. కుడివైపు కిడ్నీ ఏమో లివర్ ఉంటుంది కదా, లివర్కు స్పేస్ ఇవ్వడానికి కుడివైపు కిడ్నీ కొద్దిగా చిన్నగా ఉంటుంది, ఎడం వైపు కిడ్నీ కొద్దిగా పెద్దగా ఉంటుంది అన్నట్టు. ఇది మన బ్లడ్లోని మొత్తం బ్లడ్ను ఫిల్టర్ చేసే పని చేస్తుంది కదా, దీన్ని యూరినరీ సిస్టమ్ అని అంటారు అన్నట్టు. కిడ్నీల నుండి ఇక్కడ గ్రీన్ కలర్లో లైన్స్ ఉన్నాయి కదా, 2 పైపులు ఉంటాయి. దీన్ని యూరేటర్స్ అంటారు. ఇవి పొడవైన గొట్టాల రూపంలో ఉండి కింద ఏమంటారు, యూరిన్ వచ్చే బ్లాడర్కు కనెక్ట్ అయి ఉంటాయి అన్నట్టు. కిడ్నీలో ఉండే వేస్ట్ మొత్తాన్ని ఈ యూరేటర్స్ ద్వారా బ్లాడర్కి వచ్చేసి మూత్రం రూపంలో వేస్ట్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. మన శరీరం కొన్ని కోట్ల కణాల సముదాయం కదా. మరి ఇన్ని కోట్ల కణాలు పుట్టి వాటి పని అవి చేసి మళ్ళీ డెడ్ అయ్యేటప్పుడు వాటి నుంచి ఒక సిస్టమ్ జరుగుతుంది కదా, దాన్ని మొత్తం మెటబాలిజం సిస్టమ్ అంటారు అన్నట్టు. ఈ కణాలు పనిచేసేదాన్ని. ఈ మెటబాలిజం సిస్టమ్ కారణంగా ప్రతి కణం నుండి కొంత వేస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ వేస్ట్ అంతా ఏమవుతుందంటే మన రక్తంలో చేరి కిడ్నీకి వచ్చేస్తుంది. అయితే మన కిడ్నీలో నెఫ్రాన్స్ అని పిలువబడే కొన్ని కణాలు ఉంటాయి అన్నట్టు. ఇవి ఒక్కొక్క కిడ్నీలో 10 లక్షలకు పైగా నెఫ్రాన్స్ ఉంటాయి ఒక్కొక్క కిడ్నీలో. ఈ నెఫ్రాన్స్ ఏం చేస్తాయంటే మన ఏమంటారు, కణాల నుంచి మెటబాలిజం ద్వారా వచ్చినటువంటి వేస్ట్ బ్లడ్ను ఈ కణాలు నెఫ్రాన్స్లోకి వెళ్ళి గ్లోమిరల్స్లోకి వెళ్తాయి. ఇక్కడ ఒక సైడ్ ఉండింది నెఫ్రాన్, ఒక సైడ్ ఉంది గ్లోమిరల్స్ అన్నట్టు. ఈ రక్తము నెఫ్రాన్స్ ద్వారా గ్లోమిరల్స్లోకి వెళ్తుంది. ఇది మన బాడీలో ఇది ఒక జల్లెడలాగా పనిచేస్తుంది. రక్తంలో ఉండేటువంటి విటమిన్స్, మాలిక్యులర్స్, వేస్ట్ వాటర్, అలాగే కొన్ని వేస్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, వాటిని ఈ గ్లోమిరల్స్ ద్వారా పాస్ అయ్యి ఇందాక మనం చెప్పినాం కదా ట్యూబ్స్, యూరేటర్స్ అని, ఆ ట్యూబుల్లోకి వెళ్తుంది అన్నట్టు. ఈ ట్యూబుల్లోకి వెళ్ళి ఈ గ్లోమిరల్స్ ఏం చేస్తాయంటే, ఈ గ్లోమిరల్స్ మనకు అవసరమైన పోషకాలను రక్తంలో కలిపి మనకు అవసరం లేని వాటిని యూరిన్ రూపంలో బయటికి పంపేటట్టు చేస్తాయి అన్నట్టు. ఈ యూరిన్ రూపంలో మేము బయటికి ఏం పోతాయంటే ఈ యాసిడ్స్, తర్వాత వేస్ట్ ప్రొడక్ట్స్, ముఖ్యంగా యూరియా, ఇలాంటివన్నిటివి మనకు అవసరం లేని వేస్ట్ ప్రొడక్ట్స్ అన్నీ యూరిన్ రూపంలో బయటికి వెళ్ళిపోతాయి. దీని గురించి చెప్పాలంటే ఒక పెద్ద టాపిక్ ఉంది. దాని గురించి మళ్ళీ ఒక సపరేట్ టాపిక్ చేసుకుందాం, ఎందుకంటే వీడియో లెంత్ అవుతాయి, చూడడానికి బాగా ఇబ్బంది పడుతున్నారు. మన బాడీ లోపల బ్లడ్ వచ్చేసి రోజుకు 40 సార్లు ఫిల్టర్ అవుతుందండి. కాబట్టి మనకు కిడ్నీలు కూడా మెయిన్ అన్నట్టు. ఇంకా ఏం పనిచేస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఏడికే టాపిక్ ఎక్కువైపోతుంది. ఈ విధంగా బ్లాడర్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది అంట. మన బాడీలో బ్లడ్లో ఉండే వేస్టేజ్ మొత్తం బ్లాడర్లోకి వచ్చి బయటకు వెళ్ళిపోతుంది. అయితే మెయిన్ టాపిక్ వచ్చేసి వాళ్ళ కిడ్నీ స్టోన్స్ అన్నట్టు. కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి, మా వాళ్ళకి వచ్చినాయి, మా బంధువులకు ఉన్నాయి, మా ఫ్రెండ్కు ఉన్నాయి, మా వాళ్ళకు గాస్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయంట, వీళ్ళకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయంట అంటారు కదా. అయితే నేనేమనుకున్నా అంటే, కిడ్నీల స్టోన్స్ అంటే ఏమో మనం తినే ఫుడ్ ఏమన్నా ఆకుకూరలు అట్లాంటివి కడుక్కోకుండా తిన్నప్పుడు స్టోన్స్ ఇట్లా కడుపులోకి పోతాయేమో అనుకున్నా. యాక్చువల్గా అది కాదంట స్టోన్స్. ఎందుకంటే డాక్టర్స్ కూడా ఇవి కెమికల్స్ మొత్తం కలిపి ఇట్లా అయితే అని ఎప్పుడు చెప్పరు కదా. కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి, మనకేం తెలుస్తుంది ఆ స్టోన్స్ అంటే ఏందో. సో అందుకోసమే ఒక చిన్న వీడియో. అసలు మన బాడీ లోపల బ్లడ్ ప్యూరిఫై అయినప్పుడు మనం తిన్న ఫుడ్లో మనకు అవసరం లేనివి మొత్తం కాల్షియం, సోడియం, యూరిక్ యాసిడ్, ఆక్సలైట్స్, పొటాషియం, పాస్పేట్ వంటి అయాన్లు ఉంటాయి అన్నట్టు. ఇవి ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నా, లేదా మన యూరిన్ ఎసెటిక్గా కానీ
ఎలిమిల్స్గా కానీ బేసిక్గా మారితే ఇవన్నీ ఇట్లా దూరం దూరం ఉండాల్సినవి మొత్తం ఒక దగ్గరికి చేరుతాయి అన్నప్పుడు. ఇవి ఒక్క దగ్గరికి చేరినప్పుడు ఏమవుతుంది, అవి దగ్గరికి అయ్యి మన కిడ్నీ లోపల ఒక స్టోన్ రూపంలో ఫామ్ అవుతుంది. ఈ స్టోన్ రూపంలో ఫామ్ అయింది మొత్తం ఏమవుతుందంటే మన కిడ్నీ అంచులు ఉంటాయి కదా లోపల సైడ్ గోడలకు, వాటికి అతుక్కుంటాయి అన్నట్టు. అవి మొత్తం అతుక్కొని కిడ్నీలో స్టోన్స్ లాగా ఫామ్ అవుతాయి. అయితే ఇవి అదే సైజులో ఉండవు, ఎందుకంటే దీంతో పాటు మనం వాటర్ తక్కువ తీసుకోవడం, మన ఫుడ్ డైట్ సరిగ్గా లేకపోవడము, కొన్ని ఇతరత్ర కారణాల వల్ల ఏమవుతుందంటే ఇంకా దీనికి వేస్టేజ్ అనేది జాయిన్ అయ్యి అది సైజ్ పెరుగుతూనే ఉంటుంది. అది సైజ్ పెరిగినప్పుడు ఏమవుతుంది, ఈ విధంగా కిడ్నీలో స్టోన్స్ రూపంలో మనకు కనిపిస్తుంది. అయితే ఇవి స్టోన్స్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కు పక్కకు కదిలినప్పుడు ఏమవుతుందంటే మనకు పెయిన్ వస్తుంది బాగా. అప్పుడు కడుపు నొప్పి లేచి హాస్పిటల్కి వెళ్తాం. అప్పుడు స్కానింగ్ తీయించుకుంటే మనకు కిడ్నీలో స్టోన్ ఉంది అని చెప్తుంటారు. అయితే ఈ కిడ్నీలో స్టోన్స్ను బాగా కనుక మైక్రోస్కోప్లో పెట్టి జూమ్ చేసి చూస్తే చూడండి, షార్ప్ ఎడ్జెస్ ఉండి ఎలా ఉంది, ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. ఇది మైక్రోస్కోప్లో పెట్టి మన కిడ్నీలో స్టోన్ను జూమ్ చేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. అయితే మనం వాటర్ బాగా తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ అంటే అదే ఈ కెమికల్స్ వేస్టేజ్ ఉంటుంది కదా, మొత్తం సైజ్ చిన్నగా ఉన్నప్పుడు వాటర్ బాగా తీసుకోవడం వల్ల ఈ విధంగా ఈ మన యూరేటర్స్ ద్వారా గాజ్ బ్లాడర్లోకి వచ్చి పడిపోతాయి మనకు ఒక్కొక్కసారి. కానీ ఇవి సైజు పెద్దగా ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే మనం ఏం చేస్తాం, పెయిన్ ఎక్కువ అవుతుంది. ఎన్ని నీళ్ళు తాగినా, ఎన్ని కొబ్బరి బొండాలు తాగినా, మనం కొత్తిమీర రసము అది ఇది తాగుతుంటాం కదా స్టోన్స్ పోవాలని, అదేదో కొండపిండి ఆకని కరిగేతంట కరుగుతాయి. అబ్బా, దాన్ని పరిమాణాన్ని మించి ఉంటే ఏం చేస్తాయి, కరగవు కదా, అట్లే ఉంటాయి. ఎన్ని వాడినా యూజ్ ఉండదు మనకు. ఏం చేస్తాం, హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్ ఏం చేస్తారు, స్కానింగ్ చేస్తారు. స్కానింగ్ చేసి ఫస్ట్ మెథడ్ ఏం చేస్తాడంటే సౌండ్ సిస్టమ్ ద్వారా కిడ్నీలో స్టోన్ బయటికి పోయేటట్టు చేస్తారు. ఒక్కవేళ అలా గనక పోలేదు, మనకు అలాగే పెయిన్ వస్తుంది అనుకోండి, కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చి మన బాడీలో ఉండేటువంటి అదే కిడ్నీ నుంచి బ్లాడర్కు కనెక్ట్ అయి ఉండే యూరోటైడ్స్ ఉంటాయి కదా, అవి కొంచెం వెడల్పుగా లూజ్గా మారి కిడ్నీలో స్టోన్ వాటి ద్వారా కిందికి వెళ్ళిపోయేటట్టు ఇస్తారు. ఒకవేళ అది కూడా తగ్గలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఈ కిడ్నీలో స్టోన్ ఉంటుంది కదా, దీన్ని ఏమంటారు, లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ఇలా ముక్కలుగా పగడగొట్టి ఈ విధంగా బయటికి పోయేటట్టు చేస్తారు. ఇది బాగా ఖర్చుతో కూడుకున్న పని, పెయిన్తో కూడుకున్న పని. సర్జరీ చేయించుకున్నామంటే 15-20 రోజులు బెడ్ రెస్ట్ ఉండాలి. అంటే మనం చేసే పనులు మొత్తం ఆగిపోతాయి, డబ్బులు అయిపోతాయి. మనకు మన ఇంట్లో వాళ్ళు వచ్చి సేవ చేయాలి. మనం ఊకే ఉంటామా, వీళ్ళకు ఫోన్లు చేసి చెప్పుకుంటాం కదా, అందరు వచ్చి పలకరించిపోవాలి. వాళ్ళకు పని వేస్ట్, మనకు పని వేస్ట్, టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, ఇంట్లో అందరూ సఫర్ అవుతారు. సో మరి ఇన్ని సర్జరీలు చేసుకొని ఇంత ఇబ్బంది పడే బదులు మనం ఈ క్యూర్ సెల్ను కనుక వాడినామనుకో, ఈ క్యూర్ సెల్ వాడితే మనకు ఏమవుతుంది అంటే బాడీలో క్యూర్ సెల్ అంటే ఏంది, కణాల మూల చికిత్స. ఇందాక చెప్పిన కదా మన బాడీలో కొన్ని లక్షల కోట్ల కణాలు ఉంటాయి అని. ఈ లక్షల కోట్ల కణాలతోటే మన బాడీ నిర్మించబడి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మన బాడీ లోపల దగ్గరికి చేరి ముద్దలాగా మారినటువంటి ఈ వేస్టేజ్ ఉంటాయి కదా కెమికల్స్ మొత్తము, వాటిని మన క్యూర్ సెల్ ఏం చేస్తుందంటే ముందు విచ్ఛిన్నం చేస్తుంది లోపలనే. అంటే అవి మెల్లమెల్లిగా సైజు కరుగుకుంటూ వచ్చేసి మూత్రంలోనా పడిపోతాయి, లేదంటే మొత్తం అన్నా కరిగిపోతాయి. మన బాడీలో ఉండేటువంటి కెమికల్స్ ఇంకా ఎక్కువ వస్తుంటాయి కదా, వాటిని కూడా మన క్యూర్ సెల్ అనేది తగ్గిస్తుంది. చెట్టుకు వేర్ల నుంచి బలాన్ని ఇచ్చినట్టు మన క్యూర్ సెల్ అనేది ఏం చేస్తుంది అంటే మన కిడ్నీ లోపల ఉండే ప్రాబ్లమ్స్ మెల్లిమెల్లిగా కంట్రోల్ చేసి మన కిడ్నీలో మళ్ళీ ఎటువంటి కెమికల్స్ లేకుండా చేస్తుంది. ఏం చేస్తుంది మన క్యూర్ సెల్. కాబట్టి క్యూర్ సెల్ను మనం మార్నింగ్ ఈవినింగ్ 2 times వాడి ఖచ్చితంగా 4 to 5 liters వాటర్ తాగి, ఇంకా ఏమైనా ప్రాబ్లమ్ వస్తే మేము చెప్పినటువంటి ఫుడ్ తినకుండా ఉండి, మేము చెప్పింది ఎక్కువ తిని కొద్దిగా మాకు సపోర్ట్ చేస్తే మీ హెల్త్ ఎటువంటి సర్జరీలు లేకుండా, ఎట్లాంటి ఏమంటారు యాంటీబయాటిక్స్ అట్లాంటి ట్యాబ్లెట్స్ స్టెరాయిడ్స్ లేకుండా మీ బాడీలో ఉండే ప్రాబ్లమ్ను మీరు ఈజీగా తగ్గించుకోవచ్చు. వీడియో కొంచెం లెంతీ అయింది, ఎందుకంటే ఇది లెంతీ వీడియో కదా. సో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.